హాయ్ అండి సతీష్. ఈ సీజన్‌లో చాలా చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉన్నాయి. హౌస్‌మేట్స్ గావచ్చు, ఆడియన్స్ కావచ్చు, ఫస్ట్ నుంచి వచ్చిన వైబ్ ఏంటి? ఎవరు విన్నర్ మెటీరియల్ అనుకున్నారో వాళ్ళు రేసులోంచి అలా వెనక్కి వెళ్ళిపోవడం. అసలు విన్నర్ మెటీరియల్ కాదు కదా! ఓ పట్టుమని 10 వారాలుంటే చాలా ఎక్కువ అనుకునే వాళ్ళు, అండర్ ఎస్టిమేషన్ ఏసిన వాళ్ళందరూ గూడా ఇప్పుడేమో సైలెంట్ కిల్లర్‌లాగా చాప కింద నీరులాగా విన్నర్ రేస్‌లోకి రావడం. బహుశా ఈ సీజన్‌లో తప్ప ఎప్పుడు ఎక్కడ ఇలా జరగదేమో. ఇప్పటికి కూడా హౌస్‌లో వాళ్ళు అనుకుంటున్న దానికి బయట జరుగుతున్నది కంప్లీట్‌గా రివర్స్‌లో ఉంది గదా! సో, ఇవన్నీ కలిపి నేను బ్రీఫ్‌గానే చెప్పేస్తా. పట్టుమని 10 నిమిషాల్లో క్లోజ్ చేసేస్తా ఓటింగ్ అనాలిసిస్ వీడియో. కానీ లాజిక్‌లో డెప్త్ అనాలిసిస్ ఉంటుంది. ఊరికే పైపైన చెప్పేయకుండా ఎందుకు ఆడియన్స్ ఎక్కడ ఎవరికి ఎట్లా కనెక్ట్ అయ్యారో, డిస్కనెక్ట్ అయ్యారో లాజిక్స్ ఉండాలి కదా మెయిను. ఊరికే వాళ్ళకి ఓట్లు పడ్డాయి, ఇక్కడ పడ్డాయి, అక్కడ పడ్డాయి, ఇక్కడ పడలేదు, ఎందుకు పడలేదు, ఎలా పడ్డాయి, ఎలా ఫస్ట్‌లో పడ్డాయి, ఇప్పుడు తగ్గాయి. అవన్నీ లాజిక్స్‌తో చెబుతా. అయితే డిస్క్రిప్షన్‌లో వీడియో కింద డిస్క్రిప్షన్‌లో న్యూస్ బౌల్‌లో ఒపీనియన్ పోల్ లింక్ ఉంది. మీరు కంపల్సరీగా ఆ లింక్ ఓపెన్ చేసి మీ ఓటు వేయండి. అట్లాగే ఆ లింక్ కూడా ఈ బిగ్ బాస్‌కి సంబంధించి అన్ని గ్రూప్స్‌లో కూడా షేర్ చేయండి. మీ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింటిలో కూడా. అట్లాగే మిస్డ్ కాల్స్ నెంబర్స్ కూడా కామెంట్ సెక్షన్‌లో పెడితే అట్లాగే డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. ఈ డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ కూడా ఓపెన్ చేసి ఖచ్చితంగా ఓటు వేయండి. ఎక్కువ వీలైనంత ఎక్కువ ఓట్లు వేస్తే ఇంకా మరింత క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పటికే క్లారిటీ వచ్చింది. కీలకమైన ఓటింగ్ ఇవాళ జరిగేదే అసలైంది. ఇప్పుడు ఆదివారం ఎట్లాగైతే ఎపిసోడ్ అయిపోయిన వెంటనే 10:30 నుంచి 12 గంటల వరకు జరిగిందో అది కూడా ఖచ్చితంగా డిసైడ్ చేసే ఓటింగ్. ఆ గంటన్నర గోల్డెన్ అవర్ అంటారు కదా, అట్లా. దాంతోపాటు ఇప్పుడు ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ మూడో రోజు కూడా కీలకమైంది. ఈరోజు ఎవరికైతే గుద్దు పడేస్తారో, ఎటువైపు అయితే వెళ్తుందో అటువైపు ఇంకా డిసైడ్ అయిపోవచ్చు. అట్లా డిసైడింగ్ జరిగేది ఇదే. ఎందుకంటే ఈరోజు ఒకవేళ ఆదివారం వేయకపోతే అవుట్ అయిపోయినట్టు, ఇంక సోమవారం, మంగళవారం వేసినట్టుగా. సో ఆదివారం కూడా ఓటింగ్ జరిగింది కనుక సరే ఆదివారం వేస్తామని మంగళవారం వదిలేసారంటే ఇంకే ఉపయోగం ఏముంది? ఈ రోజు రెగ్యులర్గా వేసేది ఆ రోజు వేసాం కదా అని ఈరోజు ఆపిస్తే తేడా కొట్టేస్తుంది. అందుకనే ఈరోజు కీలకమైంది. మరి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మిస్డ్ కాల్ నెంబర్స్ కూడా పెడతాను నేను, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ నెంబర్స్ తీసుకుని ఓటు వేయండి. అట్లాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసిన లింక్ కూడా ఓపెన్ చేసి ఖచ్చితంగా ఓటు వేయండి. సరే, ఫస్ట్ ప్లేస్లో ఎవరంటే పవన్ కళ్యాణ్ పడాలా ఉన్నాడు. 36% ఉంది, గ్రాఫ్ పెరుగుతూ ఉంది. అట్లాగే సెకండ్ ప్లేస్లో తనూజ గౌడ ఉంది. తనూజ పుట్టస్వామి ఏమికి 29% ఉంది. అయితే వన్ మ్యాన్ ఆర్మీ అనే చెప్పాలి. ఇతర జర్నీ గురించి చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే వన్ మ్యాన్ ఆర్మీ. ఆ వైబ్ అయితే బలంగా వచ్చింది. ఇంకా మరొక రోజు ఈరోజు కూడా ఎట్లాగే కొనసాగితే ఇంకా విన్నర్ పక్కా డిసైడ్ అయిపోయినట్టు. ఇంకా టెన్షన్ పడాల్సిన పని ఉండదు. ఆయన ఫ్యాన్స్ కానీ ఫాలోవర్స్ కానీ ఆ ఉత్కంఠభరితమైన పోరు నుంచి గట్టెక్కిపోయి ఇంకా లీడ్లో కంప్లీట్గా వచ్చేసినట్టుగా. అయినా సెకండ్ ప్లేస్లో ఉండే ఆమె నుంచి కూడా గట్టి పోటీ వస్తూ ఉంది. వాళ్ళేమంత ఈజీగా తీసుకోవట్లేదు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, ఇతర ప్రయత్నాలు ఎట్లా చేస్తున్నారు. అయితే సామాన్య ప్రేక్షకులు అంటాం కదా, కామన్ ఆడియన్స్, రియల్ ఆడియన్స్, జెన్యూన్ ఆడియన్స్ ఈ షో చూసి రెగ్యులర్గా ఎపిసోడ్ కావచ్చు, ప్రోమో కావచ్చు, లైవ్ కావచ్చు చూసి వాళ్ళు తమకు నచ్చిన వాళ్ళకి ఓట్లు వేస్తే వాళ్ళంతటా వాళ్ళు కనెక్ట్ అయ్యి ఎమోషనల్గా కొన్ని సీజన్లో చూస్తే అసలు ఏం సీజన్లు అండి, ఏం షోలు అండి, ఏమి కంటెస్టెంట్లు అండి, నాకు చిరాకు విరక్తే వస్తాయి. అంతకు తగ్గ గంతకు తగ్గ బొంతనట్టు అందరూ అట్లాగే ఉన్నారులేండి, అన్ని ఒగ్గూటు పక్షులు పిచ్చ లైట్ తీసుకుంటారు. ఈ సీజన్లో కూడా అలాంటి వైబ్ వచ్చినా కొంతవరకు ఈ సామాన్య ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో రియల్గా షో చూసి ఏదో ఒక యాంగిల్లో కనెక్ట్ అయిన వాళ్ళు అందరూ ఓట్లు వేస్తే ఎట్లా ఉంటుందో ఈ సీజన్ ఫైనల్ రిజల్ట్ చూడబోతే అర్థమైతే ఉంది. ఇప్పుడు 12వ వారం వరకు ఎట్లా ఉండేదంటే తనూజకి తిరగలేదు, ఆవిడే విన్నర్ అనే బాగా ఉండేది. తనూజ తోపు దమ్ముంటే ఆపు అన్నట్టు వైబ్ ఉండేది. కానీ ఏంటి స్ట్రాటజీలు నిజంగా ఆవిడ దురదృష్టం కొద్దీ టికెట్ ఫైనల్ టాస్క్లు ఆడించేటప్పుడు ఆ నేచరు, కన్నింగ్ నేచరు, స్కెచ్లు, స్ట్రాటజీలు, ఓవర్ సెల్ఫిష్, అంతా నాకే ఉండాలి, నేనే గెలవాలి. ఆ భరణి ఏడుపు కూడా తనూజ ఓట్లలో ఒక 3% కోత కోసేసిందని కూడా చెప్పొచ్చు. భరణి అంత బాధపడి అంత రిక్వెస్ట్ చేసి హెల్ప్ చేయంటే ఏనాడైనా చేసిందా? పైగా పాప అతడు ఈ హౌస్లో అడుగుపెట్టినప్పటి నుంచి బజ్లో తన దృష్టిలో ఎవరు విన్నారంటే కళ్యాణ్ అని చెప్పాడు బిగ్ బాస్ ఏం పేరు శివాజీ ఇంటర్వ్యూలో. బట్ స్టేజ్ మీద వచ్చేటప్పుడు ఆవిడకి ఇంకా లో అవ్వకూడదు, కాన్ఫిడెన్స్ కోల్పోకూడదు అన్నట్టుగా. అంటే భరణి హౌస్లో అడుగుపెట్టినప్పటి నుంచి మళ్ళీ బయటికి అడుగుపెట్టేంత వరకు కూడా తనూజకి మోరల్ సపోర్ట్ ఉన్నాడు, టాస్కుల్లో సపోర్ట్ ఉన్నాడు, ప్రతి దశలో సపోర్ట్ ఉన్నాడు. బట్ నాకు ఇమాన్యుయల్ ఈ మధ్యన స్టాండ్ తీసుకుంటున్నాడు కదంటే ఎట్లా ఉంటుంది, కసక్కను గుచ్చినట్టు ఉంటుంది. సో ఆ భరణి ఏడుపు కూడా ఖచ్చితంగా కొంతమంది ఆడియన్స్ మీద ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. అరే నిజంగా కూతురులాగా అతడు కనెక్ట్ అయిపోతే ఈ అమ్మాయి మాత్రం తన కోసం శివాజీ కూడా అదే అడిగాడు కదా, మీరందరూ అర్థం చేసుకోలేకపోయారు, తెలుసుకోలేకపోయారు, మన కోసం మనం ఆడాలని మీరు కళ్ళు తెరవలేకపోయారు, ఆవిడైతే ఆవిడ గేమ్ ఆవిడ కోసం ఆడింది అని లెక్క. ఇదంతా కూడా ఏంటంటే చేసిన వాళ్ళ విషయంలో కూడా ఒక కృతజ్ఞత కావచ్చు, ఒక థ్యాంక్స్ఫుల్గా ఉండదు ఆవిడ. అదంతా మైనస్ అయింది అది. ఇప్పుడు చెప్పాలి ప్రాక్టికల్గా మనం ఇప్పుడు అనాలిసిస్ చేసేటప్పుడు మైనస్లు ఎందుకు ఓట్లు ఫస్ట్లో విన్నర్ అనుకునే ఆమె ఎందుకు తగ్గిపోయిందంటే ఇట్లాంటి పొరపాట్లన్నీ జరిగి అట్లా ఈరోజు కరిగించుకుంటూ ఆవిడ ఓటు బ్యాంక్ని ఆవిడకి ఆవిడే సెల్ఫ్ గోల్ చేసుకుందనే చెప్పాలి.
ఎప్పటి నుంచి ఈవిడికి మెయిన్ నెగిటివిటీ పెరిగిపోయిందంటే, ఎప్పుడైతే ఆవిడ విన్నర్ రేసులో ఉంది, టైటిల్ విన్నర్ రేసులో ఉంది అనే విషయం ఆవిడ మైండ్కి రీచ్ అయ్యిందో, అది ఎప్పుడు జరిగింది? ఆ సింగర్ ఒక ఆయన సాకేత్ వచ్చాడు, అట్లాగే హైపరాది వచ్చి ఇన్పుట్స్ ఇచ్చే హైపరాది నోటి వెంబడి లేడీ విన్నర్ అని చెప్పాడు చూడండి, ఆ పదం గుచ్చుకుంది ఆవిడకి. ఇక అక్కడి నుంచి యాటిట్యూడ్ వచ్చేసింది, ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అంతకుముందు ఏంటంటే భయంగా అనకోగా అనగా మనకి నాకు ఫిజికల్ కాదు, నేను సెన్సిటివ్, ఫిజికల్ టాస్క్లు గట్టిగా ఆడలేని, ఇట్లా ఒక ఒబిడియంట్గా పొలైట్గా ఉంటూ బాగా సెన్సిటివ్గా ఉండేది, కాన్ఫిడెన్స్ తక్కువగా. ఈ హైపరాది నోటి నుంచి ఇలాంటి మాటలు ఎప్పుడు వచ్చాయో ఇక మనమే విన్నారని ఒక యాటిట్యూడ్ వచ్చేసింది. కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. నా మాట నెగ్గాలి, నేను చెప్పింది అవ్వాలి. పైగా ఇంకో మైనస్ ఏంటంటే, ఈ అమ్మాయితో గొడవలైన ఆర్గ్యుమెంట్స్ అయినా నామినేషన్ చేస్తే ఆ రమ్య కావచ్చు, దివ్య కావచ్చు, శ్రీజ కూడా ఈవిడి ఖాతా ఏమో, ఇట్లా ఒక్కొక్కరు అవుట్ అయిపోతుంటే మనం నామినేషన్ చేస్తే అవుట్ అనమాట, చాప్టర్ క్లోజ్ అనమాట. ఇట్లాంటి యాటిట్యూడ్ కూడా వచ్చేసింది. ఇవన్నీ కాన్ఫిడెన్స్ ప్లేస్లో ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసాయి. ఎందుకంటే విన్నర్ అనుకునే ఆమె ఎందుకు ఇట్లా అయిపోయింది, ఈరోజు రన్నర్ పొజిషన్లోకి వచ్చేస్తుంది అనిపిస్తుంది ఇప్పుడు చూస్తే. సో ఇవన్నీ ఒకటి తగ్గుకుంటూ ఆఖరికి నిన్నటి ఎపిసోడ్ కూడా ఆమెకి డౌన్ అయితే కళ్యాణ్కి ప్లస్ పాయింట్ అయ్యే పరిస్థితి. సో అందుకే నేను చెప్పా కదా, ఆదివారం నాడు ఎపిసోడ్ నుంచి మిడ్ నైట్ వరకు జరిగింది ఫస్ట్ డే ఓటింగ్ ఎంత కీలకమో, అట్లాగే నేను సోమవారం జరిగింది, ఇవాళ మంగళవారం, ఈ మూడో రోజు. ఈరోజు ఓటింగ్ తర్వాత కూడా ఇంకా పెరిగే ఛాన్సెస్ పవన్ కళ్యాణ్ అనుకుంటే ఈ అమ్మాయికి ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉంది. ప్రస్తుతానికైతే ఇద్దరి మధ్య ఒక 7% డిఫరెన్స్ అయితే ఉంది, ఆయన లీడ్లోనే ఉన్నాడు. ఇంకేముంది, మరొక 2-3% పెరిగే ఛాన్సే ఉంది కనుక ఎందుకు ఈ మాట చెబుతుంది, ఊరికే చెప్పట్లే. ఆవిడ ప్రతి చిన్న విషయానికి నిన్న డీమోన్ పవన్ విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఊరికే ఈవిడే మొదలు పెడుతుంది, ఈవిడే ఫన్ అంటుంది, అది కాస్త చిలికి గాలి వల్ల ఈవిడే మళ్ళీ సీను సితార చేసేసి పెద్దది చేసేసి మూడ్ ఆఫ్ అయిపోయి ఇరిటేట్ అయిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి అరిచేస్తుంది, అలిగేస్తుంది, ఏడిచేస్తుంది, అంతిమంగా వచ్చి మళ్ళీ సారీ చెప్పింది. గతంలో డీమోన్ పవన్ విషయంలో ఈవిడ కూడా ఉమెన్ కార్డు వాడి బ్లేమ్ చేసింది, ఫైనల్లీ సారీ చెప్పింది. నిన్న కూడా ఊరికే ఎందుకు అంతవరకు వెళ్ళాలి, శ్రీజ వచ్చింది లవ్ ట్రాక్ కోసం కావాలని వచ్చాడక్క, చెప్పానక్క, ఈవిడే మొదలుపెట్టింది అరటిపళ్ళు కోసం, నీకు నోరు ఎక్కువ అంటే నీకు నోరు ఎక్కువ, ఆగిపోవచ్చు. ఓహో వీడు పిచ్చిగా చేస్తున్నాడు రా కంటెంట్ కోసం అంటే, మరి నువ్వు కంటెంట్ కోసం నేనైతే హార్ట్ఫుల్ ఫీలింగ్స్ నీ వెంటే పడేవాడిని కదా అన్నాడు. అక్కడికైనా క్లోజ్ చేయొచ్చు. నువ్వు ఎక్కువ చేస్తున్నావు, వీడు ట్రాక్ కోసం వచ్చాడు, లవ్ కోసం వచ్చాడు, ఇవన్నీ శ్రీజా చెప్పింది అంటే, మరి నీ గురించి నేను కంటెంట్ కోసం అన్నాను. అట్లా ఈవిడే కదా లిమిట్ క్రాస్ చేసి మళ్ళీ ఆ కుర్రాడు ఒక మాట అంటే తప్ప. సో మళ్ళీ ఇంకా లాస్ట్లో వచ్చేసి ఈవిడే అరిచేసి ఈవిడే కేకలేసి మళ్ళీ అట్లా ఆ డామినేటింగ్ నేచర్ అనేది ఆవిడకి దెబ్బ కొట్టేసింది. అయితే ఎంత జరిగినా ఆమె సొంత రాష్ట్రంతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఆడియన్స్ ఓట్లు వేస్తూ ఉన్నారు. ఇలా జరుగుతున్నా సరే అతనికైతే కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి వేయరుగా, అంత సెలబ్రిటీ కాదు, ఫేమ్ లేదుగా, ఒక కామనర్. అట్లాంటి ఆయనకి మరి ఓన్ స్టేట్స్ నుంచి తెలుగు పీపుల్ నుంచే పడతా ఉన్నాయి. ఈవిడికి తెలుగు పీపుల్తో పాటు సొంత స్టేట్ నుంచి పడుతున్నా సరే ఆ ఓటింగ్ని డామినేట్ చేస్తూ వస్తున్నాడంటే మంచి ఓటింగ్ జరుగుతున్నట్టుగా. అయితే ఆవిడ దురదృష్టం ఏంటంటే ఆవిడ నేచర్ ఆవిడకి మైనస్ అయిపోయాయి. ఆ లేడీ విన్నర్ అని ఎప్పుడైతే హైపరాది చెప్పాడో యాటిట్యూడ్ చేంజ్ అయిపోయాయి, కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయాయి. ఇవన్నీ కూడా అలా ప్రతిసారి ఒక డామినేటింగ్ నేచర్. నేను చెప్తే అయిపోలే, నాకు అంత కేరింగ్ ఉండాలి, ప్యాంపరింగ్ ఉండాలి, మన మాటే శాసనం అన్నట్టుగా. ఆయన ఏంటి అంతసేపు తగ్గి పొలైట్గా కామ్గా అలా కూర్చొని ఆలోచించుకుంటూ అందరితో కొద్దిగా ఓబిడియంట్గా పొలైట్గా ఉంటూ ఆ సెన్సిటివ్గా ఉన్నాడే, అమాయకంగా ఉన్నాడే. ఈవిడ ఒకప్పుడు అనుకువగా ఉండేటప్పుడు అందరికీ నచ్చింది. ఆయన అనుకు కంటిన్యూ చేశాడు. ఫస్ట్ 3 వారాలు అతను అనుకోలేదు, యారగెన్సీ యాటిట్యూడ్ చాలా ఎక్కువ ఉంది కుర్రాడు కానీ ఫీలింగ్ వచ్చింది. ఎప్పుడైతే అవుట్ అయిపోతామన్న పరిస్థితి వచ్చిందో అవన్నీ మార్చుకున్నాడు. ఆయనలో అప్పుడు అంతవరకు కనిపించిన అనుకువ ఓవర్ కాన్ఫిడెన్స్ మైనస్ అవన్నీ తీసి పక్కన పెట్టేసి ఆ క్వాలిటీస్ అన్ని అతనిలో అనుకు వచ్చింది, ఒబిడియంట్గా ఉంటే. ఈ అమ్మాయికి ఏంటి అంత ఫస్ట్లో ఉండేది, ఎప్పుడైతే నువ్వు విన్నర్ రేసులో రివర్స్ అయ్యింది కంప్లీట్గా. వెళ్ళి బిహేవియర్ కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, ఆ మాట్లాడే విధానంగా వచ్చి అన్నీ. పర్టికులర్గా మీరు గమనిస్తే ఈవిడ విషయంలో అతను ఒక దేవతలాగా ఆరాధిస్తూ చూస్తూ ఉంటాడు. ఈవిడ మాత్రం అయితే ఏంటి అన్నట్టే ఒక నెగ్లిజెన్సీ. ఇవన్నీ కూడా ఎందుకు ఒక కంటెస్టెంట్కి విన్నర్ మెటీరియల్ అనుకున్న ఆవిడకి ఓటు తగ్గిపోయింది అంటే ఇలాంటి బిహేవియర్ వల్ల, అలాంటి మాట తీరు వల్ల, ఈ యాటిట్యూడ్ వల్ల ఆవిడకి తగ్గింది. ప్రస్తుతానికైతే ఇట్లా ఉంది. ఇద్దరి మధ్య ఫస్ట్ సెకండ్ ప్లేస్లో 7% నేను యావరేజ్గా చెబుతున్నది. ఇక మూడో ప్లేస్లో ఉన్న ఎమాన్యుయల్కి ఈవిడికి కూడా ఒక 17% ఉంది డిఫరెన్స్. ఆయనకి ఎంత 13 ఉంటే ఈవిడికి ఒక 29% ఎట్లా ఉంది, 16-17% ఎట్లా ఉంది. మరి ఎందుకు ఎంత డిఫరెన్స్ ఉందంటే ఎందుకు 16-17% ఎందుకు ఎట్లా అంటే, ఈయన కూడా ఒకప్పుడు విన్నర్ మెటీరియల్. ఇతను కూడా ఏం చేశాడు, సేఫ్ గేమ్ ఆడుకుంటూ. ఇప్పుడు హౌస్లో కూడా పర్టికులర్గా మీరు గమనిస్తే విచిత్రం ఏంటంటే, నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా
తనుజ, ఎమ్మెన్యేలు మా ఇద్దరిలో ఎవరు వినరు ఎవరు రన్నర్ అనే ఆలోచనలో ఉన్నారు. మిగతా ముగ్గురు కూడా మనం టాప్ 5 అయిపోయి ఏదైతే ఏముందని లెక్క వాళ్ళు. ఎందుకంటే అందులో డీమోన్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కామనర్స్. మనం కామనర్స్గా వచ్చి ఇంత జర్నీ టాప్ 5 వరకు వచ్చామంటే చాలా సాధించేసాం, చాలు ఈ జీవితానికి ఇంకా హ్యాపీ, చాలా సక్సెస్ఫుల్గా వచ్చినట్టుగా అనుకున్నట్టుగా వచ్చామంటే వాళ్ళకు ఉంది. ఇది బంపర్ ఆఫర్ బోనస్ అనే మాదిరిగా. సంజన ఫైనల్ ఏదో 10th వీక్ అని టార్గెట్ పెట్టుకొని వచ్చిన ఆవిడకి ఎంతవరకు రావడం అంటే ఆవిడ కూడా చాలు మనం కూడా బాగా రీచ్ అయ్యాం అని ఆవిడ ఉంది. సో వాళ్ళ ముగ్గురు ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతూ ఫ్రీ అయిపోతూ ఉంటే ఇమాన్యుయల్, తనూజ మాత్రం నేను విన్నర్ అవుతానా రన్నర్ అవుతానా, మా ఇద్దరిలో విన్నర్ ఎవరు రన్నరు ఈ ఆలోచనలో పడిపోయి ఓవర్ థింకింగ్లో వెళ్ళిపోయి ఓవర్ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇరిటేట్ అయిపోయి టెన్షన్ ప్రెజర్ పెరిగిపోయి ఇట్లా అయిపోతూ ఉన్నారు. ఇతను ఎంతసేపు నేను ఫస్ట్ నేను సెకండ్ అనే ఫీలింగ్లో ఆలోచనలో ఉన్నాడు. ఎంటర్టైన్మెంట్ కూడా వజ్యం తగ్గిపోయింది చూసారా. అయితే ఎవరికి వీళ్ళిద్దరికి కాదు కదా, హౌస్ మేట్స్ కూడా తెలియని విచిత్రమైన సిచ్యువేషన్ ఏంటంటే ఆ కళ్యాణ్ టైటిల్ రేసులోకి వచ్చేసారని ఎవరికీ తెలియట్లా. ఇమాన్యుయల్ కూడా సేమ్, ఆవిడ డామినేషనింగ్ చేసిన ఆవిడ గేమ్ ఆడుతున్న ఆ గేమ్ని పసిగట్టలేకపోయాడు. ఇంత తెలివైన ఇమాన్యుయల్ కూడా ఆవిడ అవకాశం దొరికితే సందు దొరికితే ఇతరులో మైనస్లు ఎట్లా చెప్పాలి, నెగిటివ్స్ ఎట్లా చెప్పాలి, ఇతను ఎలా ఎక్స్పోజ్ చేయాలి ఇతని గేమ్ని అని మాదిరిగా మొన్న వీకెండ్లో ఫన్నీగా కంప్లైంట్స్ ఫ్రస్ట్రేషన్ చెప్పమని అట్లాగే ఆ 12వ వారం నామినేషన్లో అప్పుడు కూడా ఇమాన్యుయల్ అని పిలిచి అంత చెప్పాల్సిందంత చెప్పి కాదు నామినేషన్ కాదంటే ఎట్లా ఉంటుంది, అవన్నీ గేమ్ ఆడుతుంది. మళ్ళీ అంత అయిపోయి టికెట్ ఫైనల్ ఉంది కాబట్టి వీడు ఫిజికల్ టాస్క్లో బాగా ఆడతాడు కదా, నా పక్కన ఉండాలి ఒక ఫ్రెండ్ అనే సెంటిమెంట్, ఇవన్నీ కూడా ఆవిడకి మైనస్ అయిపోయినాయి. మెయిన్ భరణ విషయంలో కావచ్చు, వీళ్ళందరూ టాపర్స్ ఉండేటప్పుడు కిందకి లాగి, కింద ఉండేటప్పుడు పైకి వెళ్ళి ఉన్న మళ్ళీ లాగి, ఈవిడ అంతిమంగా వచ్చి ఇవన్నీ కూడా ఓహో చాలా గేమ్ ఆడుతుంది భయ్ అని ఆడియన్స్ అన్నీ గమనిస్తారు కదా, అట్లా ఉంది. ఇక డీమోన్ పవన్కి అయితే ఒక 12% ఉంది, సంజనకు 11% ఉంది. వీళ్ళ ముగ్గురు పొజిషన్లు కూడా సూట్ కేసు రేసులో మీ చేతిలో పూర్తిగా ఉంది, పైకి కిందకి రావచ్చు. సంజన డీమోన్ మార్చొచ్చు, డీమోన్ని ఇమాన్యుయల్ మార్చొచ్చు. వీళ్ళ ముగ్గురు మధ్య పెద్దగా డిఫరెన్స్ లేదు. సంజన 11, అతనేమో 12, ఇతడేమో 13%. సో వీళ్ళ పొజిషన్స్కి ఇక్కడ ఇదే ఫిక్స్, ఇదే గ్యారంటీ లేదు. డీమోన్ క్రాస్ చేయొచ్చు, ఎందుకంటే డీమోన్ బిహేవియర్ కానీ యాటిట్యూడ్ కానీ చాలా బాగుంది, నచ్చుతూ ఉందా. అరే ఆ ఫస్ట్లో ఎట్లా ఉండేవాడు మళ్ళీ ఇప్పుడు బయటపడ్డాడు, 13 వారాలు నిజంగా కళ్ళు మూసుకుపోయినాయి. ఎంతసేపు మరి ఇంకెంత చెబుతాం మనం, అతనికి నష్టం జరిగిందనే విషయం అర్థమైంది. నిన్న కూడా అంటున్నాడు వచ్చే సీజన్ వస్తా కప్పు కొడతా, నా కోసం నేను ఉంటా ఆడతానని. అదే ఎప్పుడో నీకోసం ఆడరా బాబు, ఈ సీజన్లోనే ఆ ఫ్రెండ్స్ రమ్య అందరూ చెప్పినా 100 చెప్పినా 1000 చెప్పినా 1,00,000 చెప్పినా వినడం, మాది పవిత్ర ప్రేమ అని చెప్పి ఇప్పుడేమో బాధపడతా ఉన్నాడు, బాధ బయట పెట్టలేకపోతున్నాడు. ఎనీవే ఆవిడ నిన్న తనుజ కౌంటర్ ఇవ్వడం కావచ్చు, ధీటిగా మాట్లాడడం కావచ్చు, ఫన్లు కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, అంతా బాగుంది. సో ఇంకా క్రాస్ చేసి పైకి వెళ్ళవచ్చు. ఇక సంజన అంటారా, సంజన ఫైటర్ నో డౌట్. ఆవిడ యాటిట్యూడ్ కావచ్చు, ఆవిడ ఆడే విధానం కావచ్చు, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కావచ్చు, నిజంగా గ్రేట్. చిన్న పిల్లలు వచ్చేసి వదిలి వచ్చి ఇన్ని రోజులు ఉండడం, ఆ ప్రెజర్ అంతా తీసుకొని ఆవిడలో సింపతి క్రియేట్ చేయలే. ఎప్పుడు కూడా డ్రామా చేయలే, దుప్పటి గొప్పగా నేర్చాననింది తప్ప ఆ సిచ్యువేషన్లో ప్రతిరోజు అట్లాగే ఆ ప్రెజర్ అంతా నేను తప్ప ఓపెన్గా బరస్ట్ ఏడ్చింది లేదు. ఆవిడ ఇంత జర్నీ చేసి టాప్ 5కి రావడం అంటే గ్రేటే. ఎందుకంటే రెబల్ స్టార్లాగా ఆడేటప్పుడు ఆటోమేటిక్గా శత్రువులు ఎక్కువ ఉంటారు. నామినేషన్ ప్రతి వారం అందుకే అయ్యింది. అయినా సరే ఆడియన్స్ ఇంతవరకు కాపాడుకుంటూ వచ్చారంటే ఆవిడ గేమ్ నచ్చబట్టే, ఫైటర్ కాబట్టి. అలాగే డిఫరెన్స్ ఎక్కువ ఉందంటే సంజనాకి ఇమాన్యుయల్కి మధ్య 2%. వీళ్ళ ముగ్గురు మధ్య ఉన్నది కేవలం 1 నుంచి 2%. సో ఈ 3rd, 4th, 5th పొజిషన్స్ అటు ఇటు ఎటైనా ఆశ్చర్యపోవక్కర్లా. మరి మీరు ఎవరిని ఏ పొజిషన్లో చూడాలనుకుంటున్నారో చూసి ఓటు వేయండి. నేను మరోసారి చెబుతున్నా, ఆ న్యూస్ బాల్ లింక్ కూడా ఉంటుంది, పిన్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఆ లింక్ కూడా ఓటు వేసి ఓపెన్ చేసి షేర్ చేయండి.